నమస్తే మిత్రులారా. గత 10 సంవత్సరాలలో ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం చేసినటువంటి పాపాలు ఒక్కొక్కటిగా బయట పడుతూనే ఉన్నాయి. మరి మొన్న చూసుకున్నట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ కూలిపోయింది. వందల వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖజానా మీద భారం పడ్డది. అదే కోలకు వస్తే మరి ఇటీవల ఫార్ములా ఈ కార్ రేసులలో కూడా దాదాపు 55 కోట్ల అవినీతి జరిగి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుత్రరత్నం మెడకు చుట్టుకున్నది అదొక కేసు. మరి అట్లనుంటే మరి బింగమెతుకు లేదు, ఏదో మీసాలకు సంప్యంగా నూనె అంటారు. మరి ఇంట్లో పిల్ల ఏదో గంజి లేకేడిస్తే ఏదో ఉంచుకున్న మా పిల్లలకు బిర్యానీ కొనబోయినట ఈ కల్వకుంట్ల రామారావు అట్లా తోడు వెనకట్టుకోడు. ఇలా వ్యవహారం ఎట్లున్నా చూడండి. అసలు మరి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికనే వీళ్ళు కూర్చున్నారు. దాదాపు 100 కోట్ల రూపాయలతోని హైదరాబాద్ మహానగరంలో ఒక సైకిల్ ట్రాక్ నిర్మించిండు ఆయన. 100 కోట్ల రూపాయలతోని అప్పా జంక్షన్ నుంచి కొల్లూరు వరకు 23 కిలోమీటర్ల పరిధిలో ఈ సైకిల్ ట్రాక్ నిర్మించాడు. మరి దీనివల్ల ఎవరికైనా లాభం ఉన్నది అంటే లాభమే లేదు. దానివల్ల అసలు ఎవరు దాని మీద సైకిల్ దొక్కే పాపానే పోతలేడు. ఎందుకు ఇన్ని 100 కోట్ల రూపాయలని కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం ఈ రకంగా వాడింది అనేది ఎవరికి అర్థమైతలేదు. మరి చూస్తే దీని చక్కదనం చూడండి. ఏసి 2 ఏళ్ళు కాలేదు, సంవత్సరం నరైతుంది, అప్పుడే పర్యాలు వాడిపోయింది. ఈ రకంగా ఎందుకు జరిగిందా అంటే ప్రతి దాంట్లో కమిషన్ దండుకున్నారు ఈ దొంగలు. ప్రతి దాంట్లో కమిషనే. కాళేశ్వరంలో కమిషనే, మిషన్ కాకితీయ కమిషనే, మిషన్ భగీరథల కమిషనే, ఫార్ములా ఈ కార్ల కమిషనే. ఏ పథకం తీసుకున్నా కమిషన్ లేకుండా ఒక్క పని కూడా కాలేదు. మరి మీరు ఒక్కసారి చూడండి. ఈ పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక దాకి కూలిపోయినట్లు ఈ పనిమంతుడు సైకిల్ ట్రాక్ కడితే అందుట్లో బలరు ప్రయాణిస్తున్నాయి. ఎవడు సైకిల్ అయితే దొక్కుతలేడు. దీని మీద 100 కోట్ల రూపాయలు పెట్టిండు. 100 కోట్ల రూపాయలే కూడా పేదలకు ఏదైనా ఇండ్లు కట్టడానికి ఉపయోగించంటే ఇందిరమ్మ ఇండ్ల కింద ఒక్కొక్కరికి 5 లక్షల సాయం చేస్తే 100 కోట్లతోని దాదాపు 2000 మంది పేదలకు ఇండ్లు కట్టించవచ్చు. ఈ సన్నాసికి ఏం తెలుసు? అసలు ప్రపంచంలో ఎక్కడలేని ట్రాక్ అంటాడు. ప్రపంచంలో ఎక్కడలేని మన దగ్గర ఎందుకు రావులే? అన్ని 100 కోట్ల రూపాయలు ప్రజాధనం ఎందుకు వృధా చేయాలి? ఏ దేశంలో లేనిది మన దగ్గర ఎందుకు? ఫార్ములా కార్ కూడా మన దేశంలో ఆడడానికి ఏం తీసుకొచ్చి మన నెత్తి మీద రుద్దినేవు. దాన్ని కూడా మీరు ఒక్కసారి చూడండి. బలరు పోతున్నాయి దాని మీద. ఈయన గారి ట్రాక్ కడితే దాని మీద బలరు ప్రయాణిస్తున్నాయి. సైకిల్ ఎవరు దొక్కలేడు కానీ. చూడండి ఎట్లున్నది. నువ్వు బలరు వానికే గొల్రు వానికే దున్నపోతులు తిరగానికే ఇంత ప్రజాధనం ఏం అవసరం ఉండే? ముందే మన రాష్ట్రం ఒక పక్క అప్పులలో కూరుకుపోయి యువతకు ఉద్యోగాలు లేకుంటే తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిన పాపన ఓలేవు. కానీ ఇటువంటి ఎచ్చులకు పోయి నీ సోకుల కోసం, నీ మోతపారి కొట్టడం కోసం ప్రజాధనాన్ని మొత్తం లూటీ చేసిండు ఈ దొంగ. ఎవరికి అవసరం ఉండే? కట్టినవు ఏదైనా సక్కదనం ఉందా? మొత్తం పర్యాలు వాసిపోయింది. ఇట్లా ఎందుకు పర్యాలు వాసిందంటే ప్రతి పనిలో కమిషన్ తీసుకుంటే కాంట్రాక్టర్ వాడు ఏం చేస్తాడు? నాసి రకం పని చేస్తాడు. కాళేశ్వరంలో అట్లేం చేస్తేవి, మిషన్ కాకతీయాలు అట్లేం చేస్తేవి, మిషన్ భగీరథలు అట్లేం చేస్తేవి. లాస్ట్కు సైకిల్ ట్రాక్ను కూడా వదలలేదు. దేన్ని వదిలేవో చెప్పు? తెలంగాణ రాష్ట్రంలో ల్యాండ్ను వదలపోతేవి, శాండ్ని వదలపోతేవి, ప్రాజెక్టులను వదలపోతేవి, హైదరాబాద్ని వదలపోతేవి, జిల్లాలను వదలపోతేవి. ఈ రాష్ట్రంలో మీద పడి రాబందులు లేక దోసుక తిని 1000 కోట్ల ఆస్తులు సంపాదించుకొని తెలంగాణ ప్రజల ఎత్తిన 7 లక్షల కోట్ల అప్పు చేసిపోయి మళ్ళీ ఈరోజు సిగ్గుశరం లేకుండా కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇది చేయపాయ, అది చేయపాయ, తొక్క చేయపాయ, తోటకూర చేయపాయ అంటే నీ నువ్వు చేసినటువంటి అప్పులకు మిత్తులే కట్టలేకపోతున్నాం సన్నాసి. ఎందుకు ఈ ఏతులు? ఎందుకు నీకు? పనికిరాని దాని మీద పెట్టుబడులు పెట్టి ప్రజాధనాన్ని వృధా చేసిండ్రు ఈ సన్నాసులు. మీరు ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వస్తే మన నీళ్లు మనకు వస్తాయి, మన నిధులు మనకు వస్తాయి, మన నియామకాలు మనకు వస్తాయి, మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మనకు డబల్ బెడ్రూమ్లు వస్తాయి, దళితులకు 3 ఎకరాల భూమి వస్తుంది, నాణ్యమైన విద్య వస్తుంది, వైద్యం వస్తుంది అని మిమ్మల్ని నమ్మి మీకు 2 టర్ములు అధికారాన్ని అప్పగిస్తే మీరు చేసింది ఇటువంటి దొంగ పని. మళ్ళీ సిగ్గు శరం లేకుండా మళ్ళీ మాట్లాడతారు. చూడండి మిత్రులారా, ఇంత దరిద్రం. నిన్న బర్రెలు నేడు పర్రెలు అంట.
ఎవరు చేసినో చాలా బాగా డిజైన్ చేసినారు దీన్ని. ఈ రకంగా ఉన్నది వీళ్ళు సైకిల్ ట్రాక్ వేస్తే. దీని మీద ఎవడన్నా సైకిల్ దొక్కుతున్నాడా? మరి ఈ పీకుడు గాడు సైకిల్ ట్రాక్ వేసి ఒక్కనాడు వచ్చి ఎందుకు దొక్కుతలేడు? అంటే ఈయనకు ఆరోగ్యం అవసరం లేదా? తొక్కాలే కదా. ఈయన తండ్రి, ఈయన మామగారు వీళ్ళందరూ వచ్చి ఒక్కనాడు కూడా ఆ సైకిల్ ట్రాక్ మీద ఎందుకో సైకిల్ దొక్కుతలేరు? దీన్ని మొత్తం కూడా వీళ్ళు చేసిందంతా కూడా దొంగ పని. వీళ్ళు కమిషన్ల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసినటువంటి దొంగలు. ఇటువంటివి ఇంకా చాలా ఉన్నాయి. రోజు రోజుకు చీమలు పెట్టిన పుట్టాల పాములకు 20 అన్నట్లు వీళ్ళు చేసిన పాపాలు అన్నీ కూడా రోజు రోజుకు ఒక్కొక్కటిగా బయటికి వస్తూనే ఉన్నాయి. మరి ఇంకెన్ని పాపాలు ఉన్నాయో, ఇంకెన్ని ఇటువంటి దగాలు చేసినరో బయట పడుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి. ఇటువంటి దొంగలకు మళ్ళొక్కసారి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని ఇంకా ఉంచకుండ్రి. అసలు వీళ్ళు కూడా మళ్ళొకసారి మూడోసారి కూడా అధికారంలోకి వస్తే హైదరాబాద్ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన ఇస్తరాకులాగా కూడా హైదరాబాద్ నగరాన్ని చేస్తుండ్రు, తెలంగాణ రాష్ట్రాన్ని చేస్తుండ్రు ఈ దొంగలు. రైట్, చూస్తూనే ఉండండి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసినటువంటి ప్రతి మోసాన్ని ఎండగడుతూనే ఉంటాం, బట్టలిప్పి బజార్లో నిలబెడతాం. చూస్తూనే ఉండండి SN TV. రైట్.